యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుప్పల్ బస్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని, నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టుపై సమాధానాలు చెప్తున్న హరీష్ రావుని మాట్లాడకుండా మైక్ కట్ చేశారు. ఘోష్ కమిషన్ బోగస్ కమిషన్ అనే కాళేశ్వరంలో 7 బ్లాకులు ఉంటాయి. 3 బ్లాకులు ఒక పిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది అని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ని బదలాం చేయాలని చేస్తున్నారు. రాజకీయ కుట్రతో కపట నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 ఒకటే అని, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే 38 సార్లు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డు తగిలి ఈయనను సమాధానాలు చెప్పనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అభిమన్యులాగా మంత్రులను నీళ్లు దాపించే విధంగా సమాధానాలు చెప్పి ఇలా కాళేశ్వరం మీద ఏ అవినీతి జరగలేదు, కాళేశ్వరము పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేసినాము, కమిటీలు చెప్పిన దాని ప్రకారంగా నిర్మాణం చేసాం, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకున్నాం, అదేవిధంగా హైడ్రా అనుమతులు తీసుకున్నాం, హైడ్రాలజీ అనుమతులు ప్రతి ఒక్కటి కూడా అనుమతులు తీసుకున్నామని పేపర్లు ముందల పెట్టి ఆ లెటర్లు ముందల పెట్టి చూపిస్తూ ఉంటే ఎదుటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాకింది. ఇలా కాళేశ్వరంలో 84 పిల్లర్లు ఉంటాయి, 7 బ్లాకులు ఉంటాయి. కానీ 7 బ్లాక్లలో ఒక బ్లాక్ 3 పిల్లర్లు కుంగినాయి. దాని అది నిర్మాణ లోపమా లేకపోతే ఏ లోపమా అనేది కమిటీలు తేల్చినారు. ఎల్ఎన్టీ సంస్థనే మేమే మా ఖర్చులతోటి నిర్మాణం చేసిస్తామంటే కావాలని ఓ కుట్రతోటి కేసీఆర్ను బదనాం చేయాలని, ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని రాజకీయ కుట్రతోటి వాళ్ళు ఒక కపట నాటకం ఆడినారు. ఈయన పోయి సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటాడు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, అదేవిధంగా ప్రియాంక గాంధీ మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్తాడు. కానీ ఇక్కడ అదే రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు. అంటే కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అయినప్పుడు నీకు ఎంత న్యాయం జరుగుతుంది అనుకుంటూ ఉన్నావు. మళ్ళీ అదే కర్ణాటకలో సిబిఐకి మాత్రం ఎంట్రీ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంట్రీ ఉంది. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇలా తెలంగాణలో ఉన్న